ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సమ్మర్ వచ్చేసిందమ్మా. వచ్చేస్తుందమ్మా, ఎస్ చాలా సహజం. కానీ ఈసారి సమ్మర్ చాలా ఎక్కువ వేడి ఉంటుంది అని విన్నాము. అవును, మరి ఎలా తట్టుకుంటామో ఏమో. వర్షాలు అలాగే పడ్డాయి, సమ్మర్ కూడా అలాగే ఉంటుందేమో అని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలాగే అవుతుంది కూడా. సో ఈ సమ్మర్ని మనం ఎలా వెల్కమ్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి బాడీ అండ్ మైండ్? అమ్మా, మార్పులు రావడం ప్రకృతిలో సహజం. ఈ మార్పులు రాకపోతే మనకి తగినటువంటి కాలానుగుణమైనటువంటి మనకు కావాల్సినటువంటి పనులు జరగవు. కానీ నిజంగా ఎంత అద్భుతం కదమ్మా. అద్భుతం కదమ్మా. ఇప్పుడు వేసవి కాలంలో సముద్రంలోను మురుగు కాలవల్లోను మురుగులోను ఉన్న నీళ్ళన్నీ ఆవిరయ్యి స్వచ్ఛమై వర్షాకాలంలో మనం తాగడానికి అనువుగా నీళ్లు వస్తాయి కదా. ఎండలు లేకపోతే నీళ్లు ఆవిరి ఎట్లా అవుతాయి, వర్షాలు ఎట్లా పడతాయి కదా. ఆ వర్షాల్లో నీళ్లు పడితేనే కదా మనకి పంటలు పండుతాయి. పంటలు పండాలి అంటే వేసవి కాలంలో ఎండలు మెండుగా ఉంటేనే నేల పగులుతుంది. నేల పగిలితే ఏమవుతుంది, ఇలా పగుళ్ళు వారుతుంది, నేల పగిలిపోతుంది. ఇంత నెరలు విచ్చటం వాన పడంగానే ఏం జరుగుతుందంటే పైన ఉన్నటువంటి మట్టి అంతా అడుగు పొరల్లోకి వెళ్ళి లోపల ఉన్న మట్టి బయటకు వస్తుంది. దాంతో మంచి నేల బలంగా ఉంటుంది. ఎంత చక్కనైనటువంటి ఏర్పాటు ప్రకృతిలో. ఎస్, ఇప్పుడు కూడా మనం చూస్తుంటే కూడా ఇప్పుడు రోజు మనం వచ్చేపోయే దారిలో కూడా అన్ని మనకు తెలియకుండానే ఆ డ్రై లీవ్స్ అన్ని పోవడం, అప్పట్లో చిగుర్లు కూడా రావడం మొదలైపోయి ఆ గ్రీన్ 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 వసంతం వచ్చేస్తోంది కదా. వసంతం వచ్చేస్తోంది గనక లేత లేత చిగుళ్ళు అప్పటిదాకా ఎండిపోయి మనం ఇక్కడున్న పొల్యూషన్ తో దుమ్ములు పడ్డవి కూడా ఆ దుమ్ములు పోయి తాజాగా వచ్చే ఆకులు నిగలాడుతూ ఎంత బాగుంటాయి. ఇది ప్రకృతిలో ఉండే విశేషం కనుక తప్పనిసరిగా ఎండలు ఉండాలి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎండ, ఎందుకంటే వడదెబ్బ తాకకుండా? ఎండని అలవాటు పడ్డం, మనం క్రమంగా అలవాటు పడితే ఏం తేడా ఉండదమ్మా. ఇప్పుడు ముందర కొద్దిగా మనకు ఒక కథ చెప్తారు కప్ప గురించి. అదే కప్పను నీళ్లలో వేసి కొంచెం సేపు ఉంచితే గోరువెచ్చగానే ఉంది, కింద మంట పెడితే గోరువెచ్చగానే ఉంది కదా అని భరిస్తుందిట. భరించలేని స్థితి వచ్చాక అప్పుడు దూకే ప్రయత్నం చేస్తే ఓపిక ఉండదుట. కనుక మనం ఏం చెయ్యాలి, ఇప్పటి నుంచి ఎండకి ప్రిపేర్ అవ్వాలి. ఒక్కసారి ఎండలోకి వెళ్ళిపోయామంటే కష్టం. అందువల్ల ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పుల్ని సహజంగా అంగీకరించుకుంటూ వెళ్ళినట్టయితే ఎండను తట్టుకునే శక్తి వస్తుంది. అంతేగాని అమ్మో అమ్మో అని ఇలా మునికిపోతూ తట్టుకోలేను, కాస్త చలిని కూడా తట్టుకోలేనంటూ ఇప్పటికి కూడా వేడివేడి నీళ్లు తప్ప స్నానం చేయలేనంటూ ఉన్నటువంటి వాళ్ళం ఒక్కసారిగా ఎండను తట్టుకోలేం. కనుక క్రమంగా అలవాటు పడితే సమస్య ఉండదమ్మా. ప్రకృతి చాలా తల్లి లాంటిది, ప్రకృతి మాత అంటాం. తల్లి మనకంతా మేలు చేస్తుందే తప్ప ఏ రకమైన హాని చెయ్యదు. కాకపోతే మందు తాగకపోతే చంటి పిల్లాడు కూడా బుగ్గ మీద చిటికేసి అని ఏడవంగానే ఉగ్గు గిన్నె పెట్టి మందు పోసినట్టు అప్పుడప్పుడు చిటికలు ఇస్తూ ఉంటుంది మన మీద, అంతే. అంతకన్నా ఇంకేం లేదమ్మా. ఎండను తట్టుకోవడానికి సహజమైనటువంటి సౌకర్యాలు ఒకప్పుడు బాగా ఉండేవి, ఇప్పుడు అంత లేవు. ఏమంటే చెట్లు ఉండేవి గనక వేసవి కాలంలో ఇళ్లల్లో ఎవరు ఉండరమ్మా, ఉండేవాళ్ళు కాదు. ఇది వరకు కదమ్మా. మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా 10, 10:30, 11 అయ్యేటప్పటికి చెట్ల కింద చేరేవారు. పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలి, ఇంటి బయట చెట్లు ఉంటే. అప్పుడు ఏమైంది, గాలి వీచింది లేదని కూడా ఉండదు. అనుకునే పని ఉన్నా ఒకసారి ఇట్లా అనుకుంటే ఎప్పుడప్పుడు మనం అంటే ఒక కాకు ఇలా కదిలినా కాస్త బాగానే ఉంటుంది. తలుపులు బంధించుకుని లోపల కూర్చున్నప్పుడు గాలి వేసింది లేదు అన్నప్పుడు తేడా వస్తుంది. ఇప్పుడు మనకు ఆ చెట్లు ఉండే అవకాశం లేదు, అంత ఏసీ డామినేషన్. అదే కదా, దానివల్ల ఎక్కువ సమస్యగా ఉంది. ప్రకృతిలో ఎక్కువ సమస్యలు లేకుండా ఉండాలంటే మన వంతుగా 0.000001 అయినా మనం దానికి కృషి చేస్తాము. అంటే వీలైనంత వరకు ఏసీలు, ఫ్రిడ్జులు ఎక్కువ ఉపయోగించకుండా ఉండడం మంచిది. అది ఎంత కష్టతరమైన పనమ్మా ఈ రోజుల్లో అసలు. కానీ కాల్షియం, బోన్స్ అరిగిపోవడం ఏసీల వల్లే అంటున్నారమ్మా. అవునమ్మా, ఏసీల్లో ఉండడం, ఎండ రాకపోవడం, తర్వాత ఇంకోటి హార్ట్ అటాక్స్ కూడా ఏసీ కారణం అంటారు. ఎందుకు అంటే ఏసీలో కూర్చుంటే చల్లగా ఉంటుంది కదా, ఆ వాతావరణానికి మన శరీరం అలవాటు పడిపోయి మన రక్తనాళాలు ఆ టెంపరేచర్కి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి.
ఒక్కసారి ఎండలోకి వస్తాం, యాక్సెప్ట్ చేయాలి ఇంకా. ఏమవుతుంది, రిలాక్స్ అవ్వాలి కదా, ఆ రిలాక్స్ అయ్యేది ఒక్కసారిగా జరుగుతుంది, క్రమంగా జరగదు. క్రమంగా లేక ఆల్ ఆఫ్ ఏ సడన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎయిర్ కండిషన్డ్ అది కార్లోనే అక్కడో కూర్చుంటాము, అయ్యాక మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ఇంకొక ఆఫీస్కో ఇంటికో ఇంకో చోటకి వెడతాం. ఇట్లా అతి ఎక్కువ వేడి, అతి ఎక్కువ చలి, ఈ మధ్య ఉండేటటువంటి దాంట్లో గుండె ఒక సిస్టమేటిక్గా కొట్టుకోవడం కాక హ్యాఫజార్డ్గా కొట్టుకోవడం అవుతుంది. ఆ కారణంగా బీపీలు, తర్వాత బీపీ రావడానికి కూడా ఏసీ కారణం అంటారు. ఎందుకంటే చెమట పట్టదుగా, తిన్న ఉప్పు అంతా లోపలే ఉంటుందిగా, చెమట పడితే కదా లోపల ఉన్న ఉప్పు బయటికి రావడం. మనం తినడం మానలేమయ్యే, నా దుంపదగా నాలుగుంది కదా అదే కోరుకుంటూ ఉంటుంది రుచి. అసలు రుచి అనే పదాన్ని మనం ఉప్పుకి పర్యాయ పదంగా వాడతాం, మరి అది లేకుండా తినలేము. తిన్నాక ఉప్పు బయటికి రావాలంటే చెమట పట్టాలి, చెమట పట్టకుండా చేస్తోంది కదా మన ఏసీ, ఇంకేమిటి. అందువల్ల దాన్ని ఉపయోగించకుండా ఉండడం వీలైనంత తక్కువ. అసలు మానేయమని చెప్పడం ఈ రోజుల్లో కష్టమే, అసలు ఉండరు ఎవరు చెప్పకూడదు, అసలు మాట వినరు. అంచేత వీలైనంత తక్కువ. మరి మీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయ్యేవారమ్మా అప్పట్లో? అంటే అంత ఎండలో అసలు మాకు ఎండ ఉంది అని అనిపించేది అప్పట్లో అమ్మ. 47-48 డిగ్రీలు కూడా ఉండేది. అమ్మో ఎండ దెబ్బ, వడగాలి, ముసలివాళ్ళు చచ్చిపోయారు, ఇలాంటి వార్తలు కూడా వస్తూ ఉండేవి. ఏమిటో మేము చెట్ల కిందే కూర్చునేవాళ్ళం చిన్నప్పుడు. పెద్దవాళ్ళం అయ్యాక ఆ చెట్లు లేవు ఇక్కడ. ఇప్పటికీ వేసవి కాలంలో మా ఊరు పెడితే ఆ చెట్ల కిందే కూర్చుంటాం ఇప్పటికి కూడా. మేం గాని మా పిల్లలు గాని, వాళ్ళు కూడా గదుల్లో ఉండరు, అలవాటు అలా అక్కడికి పెడితే ఆ చెట్ల కింద ఉండాలని, అదే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదనుకో, మనకి సమస్య ఎక్కడ వచ్చింది, ఆ చెట్లు లేవు, కాంక్రీట్ అరణ్యాలు అయిపోయినాయి, సిమెంట్ వేడి ఎక్కువ తీసుకుంటుంది, గదుల్లో ఉన్న వేడిగానే ఉంటుంది. దానికి ఏం చేయగలం మనం, చల్లదనం కావాలి. అందుకని ఒక చిన్న మార్గం చెప్తూ ఉంటాం మేము. సాయంకాలం పూట ఎప్పుడో మధ్యాహ్నం టైంలో ఎక్కువగా 15-16 ఉండేటట్టుగా ఏసీ పెట్టేసి గదులు చల్లబడ్డాక తీసేయండి, అంతే. మళ్ళీ వేసుకోకూడదు, అక్కర్లా చల్లగా ఉంటాయి. కంటిన్యూస్గా ఒకే టెంపరేచర్ 26-24 మెయింటైన్ చేసే కన్నా బాగా చల్లబడినండి, అక్కర్లా అరగంటలు అయిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని వాడుకోవచ్చు, ఫ్యాన్ వేసుకొని సరిపోతుంది. అంటే ఇది మామూలుగా అందరూ అట్లా అవ్వాలని లేదు, అవకాశం ఉన్న వాళ్ళ గురించి చెప్పేది. ఇవన్నీ అవకాశాలు బట్టే తప్ప ఇట్స్ నాట్ ఏ థంబ్ రూల్, ఇట్లా చేసి తీరాల్సిందే అనేం రూల్ లేదు. కానీ దీనికి వేసవిని తట్టుకోవడానికి చిన్న చిన్న మార్గాలు ఉన్నాయమ్మా. చక్కగా మరీ ఎండెక్కకుండా పెందరాడే భోంచేయడం, ఎక్కువ విపరీతమైన కారాలు మసాలాలు లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవడం. కానీ ఇప్పుడే అవకాశం, నేను కూడా అదే అనబోయానమ్మా. పచ్చళ్ళ సీజన్, పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ అదే కదా, తినచ్చు, తప్పేం లేదు. కానీ దోషం కూడా ఏం లేదు, ఉష్ణైన శీతలం అని బాగా తింటే కూడా ఏం పర్వాలేదు. కానీ మజ్జిగ వేసుకోవాలి. మనకి చాలా స్టైల్ ఎక్కువైపోయి గొప్ప కోసమని పెరుగు వేసుకుంటాం, పెరుగొద్దు, మజ్జిగ పల్లెచటి చక్కగా చిలికి. లేదు పెరుగులో కొంచెం నీళ్ళు వేసుకున్నాం, చెంచాతో గ్లాసులో వేసి తిప్పుకున్నాం, కలుపుకున్నాం, నో, చక్కగా చిలకాల్సింది. ఇలా అంటే గుండ్రగా తిరిగేటటువంటి మూమెంట్ ఉంది రౌండ్, ఆ మూమెంట్ వల్ల వాటిలో ఒక మంచి శక్తి వస్తుంది. కనుక ఆ మజ్జిగ వేసుకుని తినండి, చాలా తగ్గుతుంది, చాలా ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ఆవకాయ తింటామో దానికి విరుగుడు మజ్జిగ మాత్రమే, మరొక్కటి కాదు. చక్కగా చిన్నపిల్లలు కనుకున్నట్టయితే 2 ద్రాక్ష పళ్ళు, 1 ఖర్జూరం, 2 కాదు 3 ఖర్జూరం, ఖర్జూరాన్ని దంచి ఎండు ఖర్జూరం, తేనెలో నానబెట్టిన ఖర్జూరాలు కాదమ్మా, అవన్నీ తేనె కాదు, బెల్లపాకం అంచేత అవి కాదు. ఈ ఎండు ఖర్జూరం ఒకసారి ఇలా అంటే గింజ వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది, దాన్ని నీళ్లలో వేసేసి 2 చాలు, 2-3 ద్రాక్షలు, 1 ఎండు ఖర్జూరం, ఆ నీళ్లు గనక మధ్యాహ్నం ఒక 2-3 గంటలు నానాక మధ్యాహ్నం నుంచి ఇచ్చినట్టయితే పిల్లలకి ఎంత వేడి చేసినా తగ్గుతుంది. ఖర్జూరం వేడి అనుకుంటాం కానీ కాదమ్మా, ఖర్జూరం నీళ్లలో నానితే, అది కూడా ద్రాక్ష పండుతో కలిపి నానితే మధ్యాహ్నం పూట పిల్లలకి చాలు. 2-3 ఉన్నారనుకోండి,
ఇంకో 2 ఇంకో ఖర్జూరమును ఇంకో 2 ద్రాక్ష పళ్ళు వేస్తాం. మరి చాలా చలవ చేస్తుంది. ఓ ఎంత చలవ, లోపల ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది వావ్ లోపల. ఓకే చిన్న పిల్లలకి ఇప్పుడు మజ్జిగలు తాగమంటే తాగరు, వాళ్ళకి ఇష్టం ఉండదు కనుక మజ్జిగ, మంచినీళ్ళ బదులు మజ్జిగ తాగండి, కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తాగండి. మజ్జిగ అంటే తాగే మజ్జిగ చిక్కగా తాగకూడదు, అది తాగితే ఆహారం అవుతుంది. మరి మనకి పల్లెటూళ్ళలో దాహం అంటారు, దాహం ఇచ్చాం అంటారు. దాహం ఇచ్చామంటే మంచినీళ్ళని కాదు అక్కడ, దాహం అంటే బాగా పల్చని మజ్జిగ, 1కి 8 అనుకుంటా నీళ్లు. ఓ అంత ఒక కప్పుకి పెరుగుకి 8 6 ఉంది, 8 అని గుర్తు, 8 కప్పుల నీళ్లు. అంటే ముందర నీళ్లు పోసి చిలకూడదు, మరి కొంచెం చిలికిన తర్వాత నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే బాగుంటుంది. అందులో ఇంకా మన వాళ్ళన్నీ కలుపుతూ ఉంటారు అనుకోండి, కాస్త ఉప్పు, కాస్త శొంఠి పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, ఇవన్నీ అనుపానాలుగా ఉంటే మంచిదే. కానీ మజ్జిగ మాత్రం ప్రధానం. అన్నంలో కూడా పెరుగు బదులు మజ్జిగ వేసుకుని తినాలి. ఎక్కువగా పులుపు, కొంచెం ఉప్పు ఉన్న పదార్థాలు తింటే శరీరంలో చెమట వల్ల మనం కోల్పోయినటువంటి లవణాలు తిరిగి వస్తాయి. స్పెషల్గా అమ్మ ఈ సమ్మర్లో పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, లేకపోతే టైట్ బట్టలు వేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్టలు కూడానమ్మా, బట్టలు కూడా శరీరానికి సుఖం కలిగించే బట్టలు కావాలి. బట్టలు ఎందుకు వేసుకుంటాం? కంఫర్ట్ అంటున్నారు. కంఫర్ట్ కాదు, అది వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ కంఫర్ట్కిను ట్రెండ్కి మధ్య ఉన్న తేడా తెలియటల్లా. ప్యాంట్ ఎందుకు వేసుకోవాలమ్మా? మీకు బయట బైక్ మీద నడవాలి అంటే పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు కదా ఆడపిల్లలు. పంజాబీ సూట్స్ వేసుకుంటే కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది కదా. అవి వేసుకుంటే సరిపోయేదానికి ఈ ఇబ్బందికరంగా ప్యాంట్లు ఎందుకు వేసుకోవాలి? అంటే ట్రెండ్కి అనుగుణంగా ఉండాలి. అదేన్నాను, సుఖానికిను ట్రెండ్కి మధ్య తేడా చెప్తున్నాను నేను. చక్కగా కాటన్ బట్టలే వేసుకోండి. నేను ఎప్పుడూ చెప్తా, ప్రకృతి మనకి తల్లి. తల్లి ఎంత బాగా చూసుకుంటుందో ప్రకృతి మన అంత బాగా చూసుకుంటుంది. ఈ వాతావరణానికి, ఇక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా ఏం కావాలో ఆ ప్రకృతి మనకిస్తుంది. ఇక్కడ మనకు ఉండేవేమిటి? కాటన్ పండుతుంది, మనకి పత్తి పండుతుంది. పత్తితో తయారైన నూలు బట్టలు కట్టుకోండి, ఎంత సుఖంగా ఉంటుంది. తర్వాత స్కిన్ టైట్ వేసుకోవడం చాలా కష్టం. ముందర మొదటి సమస్య ఏమిటంటే చెమట పట్టి అక్కడికక్కడ పిగులుతుంది, నలుగురిలోనూ పరువు పోయే ప్రమాదం ఉంది. అందుకని టైట్ గా వేసుకోవాలంటే జీన్స్ లాంటివి పగలవు కదా, చిరగవు కదా, కావాలంటే చింపుకుని వేసుకుంటాం కదా మనం. ఇప్పుడు ట్రెండ్ కదా, అలాంటిది ఒకప్పుడు కుట్టుకొని వేసుకుంటే ఇప్పుడు చింపి వేసుకోవడంగా ఉంది. అంచేత వాటిని కాకుండా కొంచెం వదులుగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే గాలి పెడుతుందమ్మా లోపలికి. బయట నుంచి గాలి వెళ్ళేటప్పటికి చర్మానికి సుఖం ఉంటుంది, పట్టిన చెమట ఆరుతుంది. లేకపోతే మనం వేసుకున్న బ్లౌజుకి కానీ, లేకపోతే వేసుకున్న పంజాబీ డ్రెస్కి కానీ, లేకపోతే టీ షర్ట్కి కానీ, మగవాళ్ళు అయితే షర్ట్కి కానీ అంటుకుంటుంది. టైట్గా కనుక్కున్నట్టయితే. కొంచెం లూజ్గా ఉంటే గాలి లోపలికి వెళ్ళి బట్టకు అంటుకునే లోపల సగం ఆరిపోతుంది, అది ఎక్కువ సుఖంగా ఉంటుంది. అంచేత కాటన్వి కొంచెం వదులు, మరీ ఇలా వేలాడేటట్టు వీను ఈ చికాగ్గా ఉన్నవి కాదు, అలా వేసుకుంటే బాగుంటుంది బట్టలు వేసవి కాలానికి సరిపోయేటట్టు. ఇంకా మన దేశంలో లేదు కానీ మరి అమెరికా లాంటి దేశాల్లో వింటర్ డ్రెస్సులు వేరు, సమ్మర్ డ్రెస్సులు, ఆఖరికి ప్రింట్లు, రంగులు కూడా వాళ్ళు వేరే చెప్తారు. మరి ఇది స్ప్రింగ్ది, ఇది వింటర్ది అని. మరి అన్ని విషయాల్లోనూ వాళ్ళని గొర్రెల్లాగా అనుకరించే మనం ఇలాంటి విషయాలు ఎందుకు అనుకరించాం? ఇది మా సమ్మర్ వేర్ అని ఎందుకు అనలేరు? ఇప్పటికీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళ వయసుతో వాళ్ళ పరిస్థితులు వాటితో సంబంధం లేకుండా వేసంకాలం వచ్చింది కదా, ఇవి పక్కకు పెట్టండి, ఈ మల్లు చీరలు దిగండి, మల్మల్ చీరలు అంటారు. గంజులు అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ స్టార్చ్ పెట్టుకోవడం, ఆ కాటన్ సారీస్ అన్ని మళ్ళీ మూలను పడ్డవని సమ్మర్ వచ్చి. పగటిపూటేమో గంజి చీరలు వాడతారు, సాయంకాలం స్నానం చేసిన తర్వాత గంజి లేని చీరలు వాడతారు. పడుకునేప్పుడు సుఖంగా ఉండాలిగా, మెత్తగా ఉంటాయని. అది ఎంత సుఖంగా ఉంటుంది, నిద్రపడుతుంది అదనమాట. అంచేత వస్త్రధారణ దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, అలవాట్ల దగ్గర నుంచి మార్చుకోవాలి. పొద్దున పూట ఆయిలీ ఫుడ్ తినద్దు. బ్రేక్ఫాస్ట్లో దోశలు, పూరీలు,
ఎక్కువ దాహం వేస్తుంటుంది అన్న. దాహం వేస్తుంది, అది మంచిది కాదు కదా. అసలు వీలైనంత వరకు ఆయిలీ ఫుడ్ తగ్గించాలి సమ్మర్లో. ఓకే. ఆయిలీ ఫుడ్ వింటర్ కావాలి, మన శరీరానికి కొవ్వు అవసరం అప్పుడు వేడి పుట్టడానికి. ఇప్పుడు వేడి అక్కర్లేదు కనుక ఆయిలీ ఫుడ్ తగ్గించండి. అమ్మా. ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలమ్మా. వీలైనంత మంచినీళ్ళు తాగటం. ఇంకొక సంగతి ఏం చెప్తారంటే, ఒక వయసు దాటిన తర్వాత దాహం తెలియదట చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ. ఓకే. అందుకని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, మనం గుర్తు చేసుకుని తాగుతూ ఉండాలి. చిన్నపిల్లలకి చూడండి, చాలా మంది అన్నం తిన్నావు మంచినీళ్ళు తాగని అమ్మ చెప్తే గానీ తాగరు. వాళ్ళు అన్నం తింటూ తాగుతారు కానీ మళ్ళీ తాగరు. అంచేత వాళ్ళకి ముందు వెనక మంచినీళ్ళు తాగమని చెప్తూ ఉండాలి. అలాగే వృద్ధులకు కూడా పిల్లలకి చెప్తారు కానీ వీళ్ళకి పెద్ద అయ్యాక మాకు దాహం వేయట్లేదు అంటారు. దాహం వేసింది లేదు కాదు లెక్క. అప్పుడప్పుడు కాస్త మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. తెలియదు, ఆ తెలియని స్థితి వస్తుందట. అంచేత యూ హ్యావ్ టు హైడ్రేట్ అని చెప్తూ ఉంటారు. అది బయటికి వెళ్ళినప్పుడు చెవుల్లోకి వేడి గాలి పోకుండా ముఖ్యంగా కుడి చెవి క్లోజ్ చేసుకోవాలి. అవునమ్మా. అక్కడ నుంచే వడదెబ్బ తాకడం అలాంటివన్నీ జరిగింది. కొంతమంది పిల్లలకు కూడా ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది వేసవి. 2 చెవులలోనూ కాటన్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. వీలైతే స్కార్ఫ్ కట్టుకోండి, లేకపోతే కాటన్ అయినా పెట్టుకోండి చెవుల్లో. వింటర్ అయినా కూడా చలి వెళ్ళేది అదే. అవునమ్మా. కాటన్ లో బాగా కాటన్ పెట్టుకుని వీలైతే తలకి బట్ట కట్టుకుని కనుక వెళ్ళినట్టయితే అంత ప్రమాదం ఉండదు. రైట్. చాలా పైగా చాలా ప్రధానమైన విషయం, ఎండలోంచి వస్తారు. మీరు ఎంత ఏసీ ఆఫీసుల్లో కూర్చున్నా బండి మీద ఆటోల్లోనూ తిరగక తప్పని పరిస్థితులు కదా. క్యాబ్ లో వెళ్ళినా క్యాబ్ లో ఏసీ ఉంటుందో లేదో నమ్మకం లేదు. వాడు వేస్తాడా వేడు లేదంటాడు, పాడైందంటాడు, ఇప్పుడే పోయిందంటాడు, ఇందాకుందండి అంటాడు. మరి అట్లాంటిది ఇంత వేడిగా ఇంటికి వెళ్ళంగానే చల్లగా ఏదన్నా తాగాలి, చల్లగా ఉండాలనిపిస్తుంది. ప్లీజ్ అలాంటి పని చేయకండి. అసలు వెళ్ళగానే అంత ఎండలో గనక వెళ్ళినట్టయితే ఎండ దెబ్బ తగిలిందేమో అన్న అనుమానం గనక ఉన్నట్టయితే హాయిగా గోరువెచ్చగా మామూలుగా వేడి కాఫీ ఇస్తారు కాఫీ తాగే వాళ్ళకి. కాఫీ గానీ టీ గానీ. మనమేమో మజ్జిగనో లెమన్ జ్యూస్ ఫ్రిడ్జ్ వాటర్ ఇస్తూ ఉంటాం. కాసేపు అస్సలు ఫ్రిడ్జ్ వాటర్ వాడద్దు. ఇంట్లో ఎండలోంచి రాగానే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎండ దెబ్బ తగిలిందేమో అని అనుమానం ఉంటే మాత్రం వేడిగా ఏదన్నా మరి కాఫీ టీ అలవాటు లేని వాళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వండి, గోరువెచ్చని నీళ్ళు. వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం కానీ, అసలు మొహం అస్సలు కడుక్కోకూడదు. ఎండలో ఉంచి వెళ్ళి చల్లగా మొహాన్ని నీళ్లు పోస్తుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నెవర్ డూ ఇట్. కావాలంటే దుమ్ముగా అనిపిస్తే కాళ్ళు వరకు కడుక్కోండి కానీ ముఖం మీద నీళ్లు పోసుకోవద్దు. ముఖం మీద ఒంటి మీద కనీసం 10-15 నిమిషాలు ఆగి రూమ్ టెంపరేచర్కి మనం ఎక్లమటైజ్ అయ్యాక అప్పుడు చేయాలి. ఈ ఎక్లమటైజన్ లేకపోవడం వల్లే ఎండ దెబ్బలు తగులుతాయి. నెమ్మదిగా గ్రాడ్యువల్ గా అలవాటు పడాలి. ఇవి మనం చెయ్యం సాధారణంగా, ఇది మర్చిపోతాం. ఎండనంగానే గబగబా చల్లని నీళ్ళు ఇచ్చేయండి, చల్లని నీళ్ళు తర్వాత ఇద్దాం, కొంచెం సేపాగాకి ఇద్దాం, కానీ వెంటనే ఇవ్వకూడదు. వేడి గ్లాస్ మీద చల్లని నీళ్ళ చినుకు పడితే ఏమవుతుందమ్మా, తప్పును పగులుతుంది. ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి గ్లాస్ పెడితే ఏమవుతుంది, ఫ్రీజర్లో బ్రేక్ అవుతుంది. అట్లా అవ్వకుండా ఉండాలంటే కొంచెం వేడిగానే ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కాసేపు నాకు 10-15 నిమిషాలు అయ్యి రూమ్ టెంపరేచర్కి వాళ్ళు నార్మల్గా వచ్చిన తర్వాత అప్పుడు ఇవ్వండి. లేదు మరీ ఆ పార్చింగ్ ఉందనుకో, వేడి నీళ్ళు అయ్యే లోపల కొంచెం నీళ్ళు ఇవ్వండి, ఫ్రిడ్జ్ నీళ్ళు మాత్రం ఇవ్వద్దు. రైట్. సో మీలో ఎంతమంది అమ్మ చెప్పిన సమ్మర్ టిప్స్ కానీ రెమెడీస్ కానీ ఫాలో అవుతున్నారు? ఇంకా మీరు ఫాలో అయ్యే రెమెడీస్ కూడా ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, సో దట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. అంతే కదమ్మా. ధన్యవాదాలు.